హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై సాయి కిచెన్. ఇవాళ చాలా సరికొత్తగా ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అయిన జున్నుతో మీ ముందుకు వచ్చేసామండి. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా అనుకుంటున్నారా? మరి రెసిపీ చూసే ముందు మా జై సాయి కిచెన్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. జున్ను తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ పాలు, 3 గుడ్లు, 200 గ్రాముల బెల్లం, మిరియాల పొడి మరియు యాలకుల పొడి. నేను 1/2 లీటర్ పాలకు సరిపడా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ చెప్పానండి. మీకు కావలసిన క్వాంటిటీ ప్రకారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. తెల్ల సొన పచ్చ సొన మొత్తం కలిసిపోయి స్మూత్ గా అయ్యే వరకు బీట్ చేస్తూ ఉండాలండి. మీరు కావాలంటే బీటర్ ని కూడా వాడొచ్చు, బట్ మరీ ఎక్కువగా బీట్ చేసి నొరగొచ్చే వరకు కాకుండా పచ్చ సొన తెల్ల సొన మంచిగా మిక్స్ అయ్యి స్మూత్ గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అంతా కలిసిపోయి స్మూత్ గా అయ్యే వరకు బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ ని బాగా బీట్ చేసుకున్నాక అందులో పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాలు ఎగ్ బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా జున్ను వస్తుందండి. పాలు ఎగ్స్ మొత్తం బాగా కలిసిపోవాలి. అసలు విడివిడిగా ఏమీ కనిపించకూడదు. మొత్తం ఎగ్స్ పాలు మొత్తం బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయడం అయిపోయాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న బెల్లం ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా కంప్లీట్ గా మిక్చర్ లో కలిసిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. బెల్లం అలా హార్డ్ గా ఉండకూడదు, ఏ లంప్స్ ఉండకూడదు. బెల్లం మొత్తం పూర్తిగా మిక్చర్ లో కలిసిపోవాలి. అలా అయితేనే జున్ను తీయగా చాలా బాగుంటది. అలా హార్డ్ గా లంప్స్ ఉంటే మట్టుకి అస్సలు బాగోదు. మీకు కష్టంగా ఉంటే బెల్లం ని పౌడర్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చండి, ఈజీగా కలిసిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయి బాగా కలిసిపోయాక అందులో మిరియాల పొడి మరియు యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల పొడి యాలకుల పొడి ఆ మిక్చర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని బాగా మిక్స్ అయ్యాక ఆ మిశ్రమాన్ని మనం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఇదే గిన్నెలో కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చండి. నేను వేరే గిన్నెలో వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టీమ్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. అప్పుడు మనం గిన్నె పెట్టుకుని స్టీమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వాటర్ వేడయి బబుల్స్ వస్తున్నప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆ మిక్చర్ ఉన్న గిన్నెని తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవాలండి. స్టీమ్ చేస్తున్నప్పుడు వాటర్ పడకుండా మనం ఆ గిన్నెని ఇలా ప్లేట్ తో కవర్ చేసుకోవాలండి. అలా స్టీమ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ పడకూడదు జున్ను తయారవుతున్నప్పుడు. ఇప్పుడు క్లోజ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవచ్చండి జున్ను అయ్యిందో లేదో. జున్ను అయ్యిందో లేదో ఎలా చెక్ చేయొచ్చు అంటే, ఒక టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని మనం జున్నులోకి ప్రెస్ చేసి తీస్తే అసలు ఏ లిక్విడ్ ఏమి అంటకుండా క్లియర్ గా వస్తే జున్ను పర్ఫెక్ట్ గా అయినట్టండి. నేను ఇక్కడ టూత్ పిక్ తో చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, అసలు టూత్ పిక్ కి ఏమీ అంటుకోలేదు. ఎంత క్లియర్ గా బయటకు వచ్చిందో. జున్ను పర్ఫెక్ట్ గా అయ్యింది. మనం లిడ్ ఓపెన్ చేసి పైన ఉన్న ప్లేట్ తీసేటప్పుడు ఆ ప్లేట్ మీద ఏమన్నా వాటర్ ఉంటే అవేమి జున్నులో పడకుండా జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి. ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకుని జున్ను పర్ఫెక్ట్ గా అయితే తీసి పక్కన పెట్టి కూల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు ఇంకొక 5-10 మినిట్స్ పెట్టాలనుకున్నా మనం ఒకసారి స్టీమ్ మళ్ళీ ఆన్ చేసుకుని పెట్టుకోవచ్చు. జున్నుని కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట పెట్టుకుని కూల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కూల్ అయ్యాక రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఒక 4 hours రెఫ్రిజిరేట్ చేసుకుని జున్ను తింటే అబ్బా చాలా ఆసమ్ గా ఉంటది. ఎందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, జై సాయి కిచెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.